ఇలాగే చేస్తారు. చేసిందంతా చేసి ఏం తెలియనట్టు ఇలాగే కొట్టేస్తారు. నిజంగానండి, నేనేం త్రిపురని ప్రేమించలేదు, ఇష్టపడలేదు. ఎందుకు భరణి భయపడతావు? ధైర్యంగా చెప్పు. నువ్వు ఆగవే. మా అన్నని చంపుకోమంటావా ఏంటి? నీ వల్ల అన్నని అందరిలో దెబ్బలు కొడుతున్నాడు. నీ పక్కనుంటే మా నమ్మి బొమ్మ కొడతాడు. ఇప్పుడు నువ్వే మా అన్న పక్కనుంటే భాస్కర్ గారు కొడుతున్నారు. నేను కొట్టాను, అయినా ఇంకా నా కోపం తగ్గలేదు. అందరూ కొట్టాలి. లైఫ్ లాంగ్ కలిసి ఉండే నా త్రిపురతో కలిసి వచ్చి నిన్ను అందరూ కొట్టాలి. చెప్తాను సంగతి. వద్దండి, పెద్దమ్మ గారికి విషయం తెలిస్తే ఏం చేస్తారో ఏం చేసుకుంటారో తెలియదు. ఊళ్ళో కూడా మర్యాద పోతుంది. భాస్కర్ గారు, పెళ్ళి ఆగిపోతుంది. త్రిపుర నా వెంట పడింది, కానీ ఏ రోజు నేను తనని ఆ దృష్టితో చూడలేదు. మీ కాళ్ళు పట్టుకున్నాను, కనికరించండి. ఆడపిల్ల పరువు పోతుందండి. భాస్కర్ గారు, వదలరా. నా మాట వినండి భాస్కర్ గారు. వదలను, నేను వదలను. నన్ను కొట్టండి, తిట్టండి, కానీ త్రిపుర జీవితం అన్యాయం అయిపోతుందండి. నా మాట వినండి. మా చెల్లెలు బెస్ట్ ఫ్రెండ్ తను. నాకు చిన్నప్పటి నుండి తెలుసు. మంచి పిల్ల, ఆట పట్టిస్తుందే, కానీ మా ఇద్దరి మధ్య ఎటువంటి దురుద్దేశం లేదండి. బజార్లో నిలబడి కౌగిలించుకుంటే ఏం లేదంటే ఎలా నమ్మమంటావు? ఒట్టండి, మా ఇంట్లో వాళ్ళందరి మీద ప్రమాణం చేయమని చేస్తాను. నాకు త్రిపుర మీద ఎటువంటి ప్రేమ లేదు. నా మాట నమ్మండి. మీరు అర్థం చేసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది. నేను చెప్తేనైనా నమ్ముతారా? త్రిపుర మా అన్నని ప్రేమిస్తున్నానని తిరుగుతోంది. ఇలా చెయ్యొద్దని భరణి అన్న చాలా సార్లు చెప్పాడు, కానీ వినడం లేదు. నువ్వే చెప్పు. నేనేం చెప్పను? వన్ సైడ్ లవ్ అయినా రేపో మాపో పెళ్లి జరిగే లోపు మీ అన్నయ్యకి ప్రేమ పుట్టదా? అలా ఎప్పుడు చేయమండి. అలా జరగదు. నన్ను నమ్మండి ప్లీజ్ భాస్కర్ గారు, నన్ను నమ్మండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ భాస్కర్ గారు. అక్కర్లేదు, నువ్వు చెప్పావంటే అది నిజమని నమ్ముతాను సత్యవల్లి. పళ్ళి, రేయ్, త్రిపుర నాది. త్రిపుర నాకు కాబోయే పెళ్ళాం. తన చెయ్యి నేనే పట్టుకోవాలి, తన పక్కన నేనే కూర్చోవాలి. పరిచయం ఉందనో, ఫ్రెండ్షిప్ ఉందనో, చిన్నప్పటి నుంచి తెలుసనో ఎగస్ట్రాలు చేసావంటే నీ బాడీకి ఎగస్ట్రాగా కర్రలుంటాయి. అంటే కాళ్ళు పోతాయి. విరగొడతాను, చావ కొడతాను, చివరికి చంపేస్తాను. తక్కువ తక్కువ తక్కువ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,